వాలంటీర్ హెల్ప్ లైనా? ఏంటిది? ఏదో మనకు పనికొచ్చేలాగా ఉందే, చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వాలంటైన్ హెల్ప్ లైన్. హౌ మే ఐ హెల్ప్ యూ? యాక్చువల్లీ ఇందాక మొబైల్లో మీ హెల్ప్ లైన్ గురించి చూసానండి. ఓకే, అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకుందాం ఫోన్ చేశానండి. లవర్స్కి సినిమా టికెట్ ఫ్రీగా ఇచ్చే ఫెసిలిటీ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు సార్. ఈరోజు వాలంటీర్స్ డే కదండి. నేను మా గర్ల్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నాను అనుకోండి, సడన్గా బండిలో పెట్రోల్ అయిపోయింది అనుకోండి, బాటిల్లో పెట్రోల్ ఇచ్చే స్కీమ్ ఏమైనా ఉందండి మీ దగ్గర? లేదు సార్. సరే పోనీలేండి, ఫ్రీ బిర్యానీ లాంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అలాంటివి మా దగ్గర ఉండవు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు అయిపోయాయి అనుకోండి, కనీసం పేటీఎంలోనే మనీ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ ఏమైనా ఉందండి? లేదు సార్. అసలు మీకు ఏం కావాలో డైరెక్ట్గా చెప్పండి. యాక్చువల్గా నా దగ్గర మనీ లేవండి. మా గర్ల్ ఫ్రెండ్ బయటకు వెళ్ళాలని తెగ చంపేస్తుందండి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే బండ్లో పెట్రోల్ కొట్టించుకొని అటు నుంచి రైడ్కి వెళ్ళి బిర్యానీ తినేసి సినిమాకి వెళ్దామని ప్లాన్ అండి. ఓహో, ఈ ఫెసిలిటీస్ అన్నీ మా దగ్గర లేవు, కానీ ఒక మంచి ఫెసిలిటీ ఉంది సార్. అవునా? ఏంటది? ఎవరైనా పని పాట లేని వాళ్ళు కాల్ చేసి విసిగిస్తే ఆటోమేటిక్గా కాల్ కట్ అయిపోతుంది సార్. ఓహో అవునా? హలో హలో, కట్ అయిపోతుంది. హలో, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వాలంటైన్ హెల్ప్ లైన్. ఈరోజు వ్యాలంటైన్స్ డేగా అండి. మా గర్ల్ ఫ్రెండ్కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. అదే మీరు చెప్తారేమో అని మీకు కాల్ చేశాను. ఓకే సార్, ఐ విల్ హెల్ప్ యూ. మీ గర్ల్ ఫ్రెండ్కి ఏ చాక్లెట్ అంటే ఇష్టమో చెప్తారా? దానికి అలాంటి ఫీలింగ్స్ ఏం లేదండి, ఏది పెడితే అది తింటుంది. ఓ అవునా, అయితే డ్రెస్ ఇస్తే బెటర్ అనుకుంటా. మీ గర్ల్ ఫ్రెండ్కి ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం? దానికి అలాంటి ఫీలింగ్స్ ఏదీ లేదండి, ఏ బట్టలైనా వేసుకుంటుంది, ఏ కలర్ అయినా వేసుకుంటుంది. అయితే తనకి ఎలాంటి గిఫ్ట్స్ ఇష్టమో మీరే చెప్పండి. దానికి అట్లాంటి ఫీలింగ్స్ ఏది లేదండి, ఏది ఇచ్చినా తీసేసుకుంటుంది. నీ అబ్బా, ఈ మాత్రం దానికి నాకెందుకు కాల్ చేసావురా ఎద్దవ్వా? పెట్టాయి ఫోన్. హలో, గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వాలంటైన్ హెల్ప్ లైన్. ఐ నో ఇంగ్లీష్. ఓకే సార్, ఐ టు నో ఇంగ్లీష్. హౌ మే ఐ హెల్ప్ యూ? నో, ఐ నో ఇంగ్లీష్. యా టెల్ మీ సార్. ఐ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. ఓహో, ఇది తెలుగా? ఓకే సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఈరోజు లవర్స్ డే అంట కదా? లవర్స్ డే కాదు సార్, ఇట్స్ వాలంటైన్స్ డే. అదే, నాకు లవర్ లేదండి. మీరు ఏదైనా హెల్ప్ చేశారనుకో, నెక్స్ట్ వ్యాలెన్స్ డే గల లవర్తో వెళ్దామని. ఓకే సార్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీరు ఇప్పటి నుంచే సిన్సియర్గా ట్రై చేస్తే నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్కి మీరు కూడా అందరిలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మీరు ఇప్పుడు ఒక పని చేయండి. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని విష్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేయండి. ఓకే. చాలామంది అమ్మాయిలకి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తేనే ఇంప్రెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. హలో మేడం, మీరు చెప్పారని డైరెక్ట్ వెళ్ళి ప్రపోజ్ చేశాను మేడం. గుడ్. పక్కనే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, దౌడ పగిలిపోయేలా కొట్టాడు. బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? సరే కానీ పక్కన బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని చూసి ప్రపోజ్ చేయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సెట్ అయిపోయిందా? ఏంటి సెట్ అయ్యేది? ఏమైంది? మీరు పక్కన బాయ్ ఫ్రెండ్ లేని వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రపోజ్ చేయమన్నారు. నేను ప్రపోజ్ చేశాను. పక్కన వాళ్ళ 6 ఫ్రెండ్స్ ఉన్నారు, కుమ్మేశారు. ఇందాక వాడు ఒక చెంప వాయిస్తే వీళ్ళందరూ అన్ని వైపులు వాయించారు. అసలు నీకు బ్రెయిన్ ఉందా? అసలు అంతమంది దగ్గరికి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? నీ ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో మేడం, ఇక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుంది, వెళ్ళి ప్రపోజ్ చేశాను. ఆమెకు ఆల్రెడీ పెళ్ళయిందంట. ఆమెకు కూడా. ఓ షిట్, అసలు పెళ్ళైన అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయికి తేడా తెలీదా నీకు? అంత తెలిసే మీకెందుకు ఫోన్ చేశాను మేడం. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తావంటే, వద్దు మేడం, ఇక చాలు. ఇలా అందరి చేత తన్నుతున్న కంటే ఒంటరిగా ఉండడమే బెస్ట్. ఓకే మేడం, బాయ్, థ్యాంక్ యూ. పాపం ఇన్నోసెంట్ ఫెలో. హలో హలో మేడం, హలో వినిపిస్తుందా మేడం? సార్ వినబడుతుంది. హలో హలో చెప్పండి సార్, వినబడుతుంది. మేడం
నా గర్ల్ ఫ్రెండ్ 3 రోజుల నుంచి నాతో మాట్లాడట్లేదు మేడం. హా, ఓకే. మేడం తన నెంబర్ మీకు ఇస్తా, కాల్ చేసి ఎలాగోలా కన్విన్స్ అయ్యారా మేడం? అయినా నేను మీ గర్ల్ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను సార్? మీరు మాట్లాడితేనే తను కన్విన్స్ అవుతుంది. తను వినట్లేదు మేడం. మొన్న చిన్న గొడవ అయింది మేడం, అప్పటి నుంచి మాట్లాడట్లేదు మేడం. ఎలాగో మీరే కన్విన్స్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్, మీరు కాల్ చేసి సారీ చెప్తే చాలు. సారీయా? నేను చెప్పాలి సారీ? ఇప్పుడు గొడవ పడ్డా నేనే చెప్పాలి సారీ? అది చిన్న చాక్లెట్ కోసం గొడవ పడతారా మేడం మీరు? కోపం వచ్చేది మీకే, ఫోన్ కట్ చేసేది మీరే, మళ్ళీ ఏమైందంటే నథింగ్ అంటారు. అంతే మేడం, మీరు ఒకటే మేడం. అప్పటికే చెప్తూనే ఉన్నారు మా ఫ్రెండ్స్, అయినా నేనే వినలేదు. సారీ చెప్పాలంట సారీ. ఎప్పుడు నేనేనా సారీ చెప్పేది? కనికారం ఉండదు ఎవరికైనా మీకు? చెప్పండి అసలు ఇంత కూడా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏదో చేస్తారు మళ్ళీ గొడవ పడుతూ, మళ్ళీ ఏంటంటే నథింగ్ అంటారు. మళ్ళీ అప్పుడు చాక్లెట్ తెచ్చితే మాత్రం బేబీ లవ్ యూ, బేబీ లవ్ యూ అంటారు. అసలు గింతైనా ఉండాలి మేడం. అసలు నన్ను లవ్ చేస్తున్నా, చాక్లెట్ లవ్ చేస్తున్నా చెప్పండి అసలు. అర్థం చేసుకోవాలి మేడం. అసలు ఎంత ఓర్చుకుంటున్నాం తెలుసా మేము? అది కాదు సార్. అసలు మేమంటే ఏందో తెలియాలి మేడం వాళ్ళకి. వద్దు మేడం, సారీలు వద్దు, ఏమొద్దు, మీ హెల్ప్ లైన్ వద్దు, ఏమొద్దు. కట్ చేయండి మేడం, ఫోన్ కట్ చేయండి. అసలు ఫస్ట్ మీరు ఫోన్ కట్ చేయండి, పని పాట లేకుండా మీరు ఫోను. హలో హలో హలో, చెప్పండి సార్. మేడం, ఇక్కడ బజరంగ దళ్ వాళ్ళు పట్టుకున్నారు మ్యామ్, మీరే కొంచెం చెప్పండి నేనేం చెప్పాలి సార్? ప్లీజ్ మ్యామ్, కొంచెం హెల్ప్ చేయండి. సారీ సార్, ఇలాంటి విషయాల్లో మేము మీకు ఎలాంటి సహాయం చేయలేము. రే ఎవడా ఫోన్లో ఎవడు మాట్లాడేది? అమ్మో, నాకేం తెలీదు. జస్ట్ మిస్. హలో, చెప్పండి సార్. వెల్కమ్ టు వ్యాలంటైన్ హెల్ప్ లైన్. ఏంటి చెప్పేది? మేము రచ్చబండల పూజ అనుకుంటున్నాం, అందరికి సలహాలు ఇస్తున్నాం. అయినా నీలాంటి వాళ్ళే సమాజం జరిపేది. ఇప్పటికే 3 పెళ్లి చేసాం, వచ్చి నీ పెళ్లి చేస్తున్నాం. ఆవు. అమ్మో, నాకేం తెలీదు, నేను జంపు. హే గాయ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 వాళ్ళ కన్నా 1000 వాళ్ళ. ఏదైతే ఫస్ట్ గంట కొట్టవాను. సరే, గంట కట్టండి. టింగ్ 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 టింగ్.